Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we are going to discuss December 6th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్. 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ 23వ ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశము. ఇది ఇండియా రష్యా మధ్య జరిగే ఒక యాన్యువల్ సమ్మిట్. ఈ యాన్యువల్ సమ్మిట్కి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకి వచ్చారు. December 4th 5th 2 days పాటు ఇండియాని విజిట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అగ్రిమెంట్స్ కుదిరాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక సమ్మిట్ న్యూస్లో ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య కుదిరిన అగ్రిమెంట్స్ మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇక రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్టర్ 4 years 4 ఏళ్ల తర్వాత ఇండియాకి రావడం జరిగింది. చివరిసారిగా ఆయన 2021లో ఇండియాకి వచ్చారు. ఇప్పుడు 2025లో ఇప్పుడు రావడం జరిగింది. మరి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వచ్చిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు, కొన్ని బహుమతులు. ఉదాహరణకు అస్సాం బ్లాక్ కాఫీ కావచ్చు, అలానే కాశ్మీరీ కుంకుమ పువ్వు. ముఖ్యంగా రష్యన్ లాంగ్వేజ్లో రాసిన భగవద్గీత, రష్యన్ లాంగ్వేజ్లో రచించిన భగవద్గీతని ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ కాంటెక్స్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, ఓవరాల్గా 16 అగ్రిమెంట్స్ కుదిరినాయి, 16 ఒప్పందాలు కుదిరాయి. కొన్ని టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు ఇరు దేశాలు కూడా. ముఖ్యంగా ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించి, ఈ ఆర్థిక సహకార రంగానికి సంబంధించి 2030 కల్లా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 billion తీసుకొని పోవాలి. బై 2030 ద ట్రేడ్ షుడ్ బి రీచ్ టు 100 billion బై 2030 అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఇండియా రష్యా అంటేనే మనకు గుర్తురావాల్సినది డిఫెన్స్ కోఆపరేషన్ కావచ్చు, ఎనర్జీ సెక్యూరిటీ, ఈ యొక్క శక్తి రంగము. మనం ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇక డిఫెన్స్ పరంగా చూస్తే S-400 మిసైల్స్, S-400 గగనతల వ్యవస్థ ఆల్రెడీ మనము వాటిని ఆపరేషన్ సింధూర్లో యూస్ చేసాము. S-500ని కూడా మనం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. రష్యా యొక్క అత్యాధునికమైన గగనతల రక్షణ వ్యవస్థ, రష్యాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500 కూడా పర్చేస్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇక S-400 అంటేనే గుర్తు రావాల్సిండేది ఇండియన్ నేమ్. ఆ S-400కి భారతదేశం పెట్టిన పేరు సుదర్శన్ చక్ర. ఇక కొన్ని అగ్రిమెంట్స్ కుదిరాయి. ఆ 16 అగ్రిమెంట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని అగ్రిమెంట్స్ కుదిరాయి అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోండి. వీలైతే ఆ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఏందో కూడా మనం గుర్తుంచుకోవాలి. బట్ ఓవరాల్గా అయితే 16 అగ్రిమెంట్స్. అందులో ఒకటి న్యూక్లియర్ కోఆపరేషన్కి సంబంధించి, అలానే ఇరు దేశాల మధ్య పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఈ పోస్టల్ విభాగానికి సంబంధించి, అలానే ఈ ఆర్కిటిక్ సముద్ర ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. న్యూక్లియర్ కోఆపరేషన్, ఈ అణుశక్తి రంగం ఏదైతే ఉందో, మనము రష్యా సహకారంతో తమిళనాడులో కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని నిర్మిస్తూ ఉన్నాం. అది భారతదేశపు అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ కూడంకులం న్యూక్లియర్ ప్లాంట్, విచ్ ఈస్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ విత్ ద కోఆపరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యా. సో ఇలా కొన్ని డీల్స్ కుదిరాయి. కొన్ని ఎడ్యుకేషనల్ రీసెర్చ్కి సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్, అలానే సైంటిఫిక్ కొలాబరేషన్, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఇంపార్టెంట్ MOUల గురించి డిస్కస్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు 2030 కల్లా ఇండియా రష్యా ఎకనామిక్ కోఆపరేషను, అలానే రష్యా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం అంతర్జాతీయ పెద్ద పులుల కూటమి, 7 బిగ్ క్యాట్స్, ఈ ప్రపంచంలో ఉన్న 7 బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో, టైగర్, లయన్, పూమా, చీతా, జాగ్వార్, స్నో లెపర్డ్, ఇటువంటి వాటిని సంరక్షించడానికి ఇండియా లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. దీంట్లో జాయిన్ అవుతాము, మేము ప్లాన్ చేస్తామని చెప్పేసి రష్యా నిర్ణయం తీసుకునింది. అలానే ఇరు దేశాల మధ్య ముఖ్యంగా ఒక కల్చరల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియాకు చెందిన న్యూఢిల్లీలోని హస్తకళా అకాడమీ, రష్యాకు చెందిన ఆర్కిటెక్చరల్ ఆర్ట్ అండ్ మ్యూజియం రిజర్వ్ మధ్య ఒక ఒప్పందం. ఇది సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన ఒక ఒప్పందము. అలానే ఇండియా రష్యన్ సిటిజన్స్కి 30 రోజుల పాటు ఈ టూరిస్ట్ వీసాలను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఇండియా డిసైడెడ్ టు ప్రొవైడ్ ద 30 days ఈ టూరిస్ట్ వీసాస్ టు రష్యన్ నేషనల్స్. అలానే రష్యన్ నేషనల్స్కి భారతదేశము గ్రూప్ టూరిస్ట్ వీసాలు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఇంకా కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు పోర్ట్ సెక్టార్కి సంబంధించి, ఈ పోర్టులు, షిప్ బిల్డింగ్, నౌకా రంగానికి సంబంధించి, అలానే ఫర్టిలైజర్ సెక్టార్కి సంబంధించి ఇరు దేశాల మధ్య ఈ ఎరువుల ఎగుమతులకు సంబంధించిన ఒక అగ్రిమెంటు. మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇరు దేశాల మధ్యకు సంబంధించిన కస్టమ్స్,
ట్యాక్సెస్కు సంబంధించిన ఒక అగ్రిమెంట్, ఇక మరొకటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇరు దేశాలకు చెందిన పోస్టల్ విభాగాల మధ్య ఒక ఒప్పందము, ఇక సైంటిఫిక్ అండ్ అకాడమిక్ కొల్లాబరేషన్, ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగం పైన ఒక ఎంఓయూ కుదిరింది, మరొకటి ఉన్నత విద్యకు సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఒప్పందము, అలానే రష్యా మీడియాకు మరియు ఇండియాలోని ప్రసార భారతికి మధ్య ఇరు దేశాలకు చెందిన మీడియా సంస్థల మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఇక మెయిన్గా మనకి ఫోకస్ చేయాల్సింది ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఉంది, అది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ అగ్రిమెంట్ వచ్చేసి ఇది తెలుగులో, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలానే జాతీయ కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించాలి. రష్యా కరెన్సీ రూబల్, ఇండియా కరెన్సీ రూపీ. యుఎస్ డాలర్ పైన మనం డిపెండ్ అవ్వకుండా రష్యన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీలోనే మనం ట్రేడ్ని డెవలప్ చేసుకుందామని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక ఆర్కిటిక్ సంబంధిత సమస్యలపైన కూడా, ఆర్కిటిక్ సముద్రానికి సంబంధించిన ప్రాంతాలపైన కూడా మనము కోఆపరేట్ చేసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ వచ్చేసి రెలోస్ అనే ఒక అగ్రిమెంట్ కుదిరింది, ఇది చాలా ఇంపార్టెంట్. రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్, రెలోస్. ఇది ఒక మిలిటరీ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు సంబంధించిన మిలిటరీ బేసెస్, ఈ ఆర్మీ స్థావరాలు ఇండియాలో ఉంటాయి, అలానే రష్యాకు చెందిన మిలిటరీ బేసెస్ రష్యాలో ఉంటాయి. బట్ ఈ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ రెలోస్ ఏదైతే ఉందో, ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేస్తారంటే రష్యన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ యుద్ధ విమానాలకు అవసరమైన రీపేర్స్ అవన్నీ ఇండియాలోని ఆర్మ్డ్ ఫోర్సెస్, నావల్ బేసెస్, ఆర్మీ బేసెస్ ఉంటాయి కదా, అక్కడ రీపేర్లు చేసుకోవచ్చు. మన యుద్ధ విమానాలు అటువంటివి అక్కడ రష్యాలోని ఈ యొక్క సైనిక స్థావరాలను ఉపయోగించుకోవచ్చు అవసరమైన అవసరాల కోసం. సో రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ విచ్ ఇస్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా డ్యూరింగ్ ద 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ఎర్త్ సమ్మిట్ 2025ను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, అలానే ఈయన యూనియన్ కోఆపరేటివ్ మినిస్టర్, ఈ సహకార మంత్రిత్వ శాఖ మంత్రి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు గుజరాత్లోని గాంధీనగర్లో డిసెంబర్ 5న నిన్న ఎర్త్ సమ్మిట్ని ప్రారంభించారు. ఎర్త్ సమ్మిట్, మనకి ఎర్త్ సమ్మిట్ అంటేనే ఎన్విరాన్మెంట్లో రియో ఎర్త్ సమ్మిట్ గుర్తు రావాలి, బట్ అది వేరు ఇది వేరు, బట్ పేరు ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్లో రియో ఎర్త్ సమ్మిట్ అని చెప్పేసి మనం చదువుతాం. ఈ రియో ఎర్త్ సమ్మిట్ 1992లో బ్రెజిల్లోని రియో సిటీలో జరిగింది. దీనినే యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటారు. యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? పర్యావరణము ఐక్యరాజ్య సమితి, పర్యావరణము మరియు అభివృద్ధికి సంబంధించిన ఐక్యరాజ్య సమితి సమావేశము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్నది దీని ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ మనం లాంచ్ చేసిన ఎర్త్ సమ్మిట్ 2025 ఏదైతే ఉందో, ఈ గాంధీనగర్ ఎడిషన్ అనేది దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్లో లాంచ్ చేసిన ఇది 2వ ఎడిషన్, ఇది ఎన్నవ సమ్మిట్, ఇది 2వ ఎడిషన్. దీని ముఖ్య ఉద్దేశము రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కోఆపరేటివ్ సెక్టార్, ఈ యొక్క సహకార రంగం ఉంటుంది కదా, పాల విప్లవము, డైరీ సెక్టారు, ఫార్మర్స్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి లాంచ్ చేశారు. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 2వ ఎడిషన్. యాక్చువల్లీ భారత ప్రభుత్వము ఇటువంటి ఎర్త్ సమ్మిట్లను, ఈ గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేయడం కోసం 3 ఎర్త్ సమ్మిట్లను ప్లాన్ చేసింది. అందులో ఇది 2వది, అందులో ఇది 2nd ఎడిషన్. ఆబ్జెక్టివ్ ఇస్ ఓవర్. ఇక కోఆపరేటివ్ సెక్టార్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి 2025 యునైటెడ్ నేషన్స్ 2025 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించింది. అంటే ఏంటి? సహకార రంగాన్ని డెవలప్ చేయడం కోసం అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. మరి 2025 అంటే మనకి ఇంకా గుర్తు రావాలి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రకారము ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్, సంస్కరణల సంవత్సరంగా చెప్పింది డిఫెన్స్ మినిస్ట్రీ. అలానే ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ కమ్యూనికేషన్, ఈ అంతర్జాతీయ క్వాంటమ్ సమాచార సంవత్సరంగా ప్రకటించింది. సో 2025కి అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఇప్పుడు ఈ యొక్క కోఆపరేటివ్ సెక్టార్ అంటేనే ఇటీవల భారత్ ట్యాక్సీని కూడా లాంచ్ చేశారు భారత ప్రభుత్వము. భారత్ ట్యాక్సీ అనే సర్వీస్ని, ఈ యొక్క ఏ విధంగా అయితే ర్యాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతూ ఉంటారు. దుర్వినియోగానికి, వాళ్ళకి రావాల్సిన లాభాలు రావు, వాళ్ళు నష్టపోతూ ఉంటారు. సో వాళ్ళని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఇటీవల సహకార్ కార్పొరేషన్ లిమిటెడ్ భారత్ ట్యాక్సీ సర్వీసెస్ని ప్రారంభించింది. ఆ భారత్ ట్యాక్సీ సర్వీసెస్ న్యూఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రారంభమయ్యాయి. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి, అలానే గుజరాత్లో ప్రారంభమయ్యాయి భారత్ ట్యాక్సీ సేవలు. మరి ఇప్పుడు ఎర్త్ సమ్మిట్లో భాగంగా
కొన్ని కీలకమైన సర్వీసెస్ని యూనియన్ హోమ్ మినిస్టర్ ప్రారంభించారు. ఈ యొక్క సహకార రంగానికి అవసరమైన డిజిటల్ మౌలిక వసతులు అంటే ఏంటి, అవసరమైన వెబ్ పోర్టల్స్, అవసరమైన అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్స్ అటువంటివి డెవలప్ చేయడం కోసము ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. దాని పేరే సహకార్ సారథి సర్వీసెస్. ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ బ్యాంకు మరియు కోఆపరేషన్ మంత్రిత్వ శాఖ, కోఆపరేషన్ మినిస్ట్రీ. దీని ముఖ్య ఉద్దేశము ఈ కోఆపరేటివ్ సెక్టారు ఇటువంటి వాటికి అవసరమైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్స్ అందించాలి. మరి ఈ సహకార సారథిలో భాగంగా 13కు పైగా న్యూ అప్లికేషన్స్ని లాంచ్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఉదాహరణకు డిజి కేసీసీ, శిక్షా సారథి అటువంటివి. అలానే భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద గ్రెయిన్ స్టోరేజ్ అప్లికేషన్ని కూడా తయారు చేస్తూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ అప్లికేషన్ని, దాని పేరు ఇంకా భారత ప్రభుత్వం వెల్లడించలేదు. యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ డిడ్ నాట్ మెన్షన్ దట్ ద నేమ్ ఆఫ్ అప్లికేషన్. So this is about Earth Summit 2025 which has happened in Gujarat, Gandhinagar. Next one, పాన్ మసాలాపై ప్రత్యేక సెస్ విధించే బిల్లును ఆమోదించిన లోక్సభ. పార్లమెంట్ వింటర్ సెషన్స్ ప్రారంభమయ్యాయి, శీతాకాల సమావేశాలు. ఇప్పుడు లోక్సభ ఒక బిల్ని పాస్ చేసింది, పాన్ మసాలా పైన ప్రత్యేక సెస్ విధించే బిల్లు. ఇక్కడ పాన్ మసాలా ఇవన్నీ కూడా సిన్ గూడ్స్ అని చెప్పవచ్చు. మనం ఇటీవల జిఎస్టీ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు జిఎస్టీలో 2 స్లాబ్స్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. 5% స్లాబు, 12% స్లాబు. 5, 12, 18, 28 కదా. అంతకుముందు 5, 12, 18, 28 ఉండే. ఈ 28ని 12%ని తీసేసి 40% కొత్త స్లాబ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు 5%, 18% స్లాబే ఉన్నాయని చెప్పవచ్చు. మరి 40% స్లాబ్ రేట్ వేటిపైన వేస్తారు? సిన్ గూడ్స్, ఈ యొక్క టొబాకో, పాన్ మసాలాలు, గ్యాంబ్లింగ్ ఇటువంటి వాటిపైన, ఎందుకంటే ఇవి సమాజానికి హానికరం కాబట్టి. మరి ఇప్పుడు ఈ సెస్ ఏంటి? ఆల్రెడీ జిఎస్టీ ట్యాక్స్ ఇటువంటి వాటిపైన ఉంది. ఈ పాన్ మసాలా పైన జిఎస్టీ పన్ను 40% ఉంది. మరి ఇప్పుడు కొత్తగా సెస్ ఏంటి? అసలు ఇక్కడ మనకి ఎకానమీలో 2 కీలకమైన టర్మ్స్ ఉంటాయి, సెస్, సర్చార్జు. ఫస్ట్ ఈ బిల్ పేరు విషయానికి వస్తే, ఈ బిల్ పేరు ఏంటి? హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025. హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025. ఇక్కడ సెస్, సర్చార్జ్ అనేవి మనకి ఎకానమీలో చాలా కీలకమైన పదాలు. సెస్ అనేది ఒక ట్యాక్స్ అని చెప్పవచ్చు, పన్నుపై పన్ను అని చెప్పవచ్చు. జనరల్గా మనం వింటూ ఉంటాం, వార్తల్లో చూస్తూ ఉంటాం, న్యూస్లో స్వచ్ఛ భారత్ సెస్, ఎడ్యుకేషన్ సెస్ అనే దాన్ని ఎందుకు వేస్తారంటే ఒక కారణం, ఏదైనా ఒక కారణము. ఇప్పుడు స్వచ్ఛ భారత్ లక్ష్యాలను సాధించాలి అంటే ప్రజలకు కొద్దిగా వాళ్ళల్లో రెస్పాన్సిబిలిటీని, బాధ్యతను కలుగజేయాలి అంటే వాళ్ళు మాట విన్నప్పుడు ఏం చేస్తారు? ఈ సెస్సులు ఎక్కువగా విధించినప్పుడు మనం కొద్దిగా నీట్గా పెట్టుకోవడం మొదలు పెడతాం. సో ఒక రీజన్ చేత, ఒక స్పెషల్ పర్పస్ చేత సెస్ని విధించడం జరుగుతుంది. ఇట్స్ లైక్ ఏ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. మరి సర్చార్జ్ విషయానికి వస్తే, ఈ సర్చార్జ్ అనేది జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ పైన వేస్తారు. హై నెట్ వర్త్ ఇండివిజువల్స్, ఎవరైతే అధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంటారో, అధికంగా ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారో, హై నెట్ వర్త్ ఇండివిజువల్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, అటువంటి వాళ్ళపైన సర్చార్జీలు విధిస్తూ ఉంటారు. ఉదాహరణకు క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ ఫీ అని, ఫ్యూయల్ ప్రాసెసింగ్ ఫీ అని అటువంటి వేయడం జరుగుతుంది. మరి సెస్, సర్చార్జ్ డిఫరెన్స్ ఇస్ క్లియర్. మరి సెస్ని, సర్చార్జ్ని ఎవరు విధిస్తారు అంటే జనరల్గా సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వమే వసూలు చేస్తుంది సెస్, సర్చార్జ్ని. మరి జనరల్గా భారతదేశానికి వచ్చే పన్నుల ఆదాయము, ఇటువంటి ఆదాయాలన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. మరి సెస్, సర్చార్జ్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. బట్ ఇక్కడ సెస్ ఏదైతే ఈ పాన్ మసాలా పైన వేస్తూ ఉన్నారో, కొన్ని సందర్భాలలో ఈ సెస్సులని కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్స్తో షేర్ చేసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొంత డబ్బులు ఇస్తుంది, సెస్సుల్ని షేర్ చేసుకుంటుంది. ఎందుకు? మరి పబ్లిక్ హెల్త్ అనేది ఒక స్టేట్ సబ్జెక్టు. మనకి పాలిటీలో 3 లిస్టులు ఉంటాయి. లిస్ట్ 1 యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 స్టేట్ లిస్టు, లిస్ట్ 3 కాన్కరెంట్ లిస్ట్. లిస్ట్ 1 లైక్ కేంద్ర జాబితా, లిస్ట్ 2 రాష్ట్ర జాబితా, లిస్ట్ 3 సంయుక్త జాబితా. అందులో పబ్లిక్ హెల్త్ అనేది, ప్రజా ఆరోగ్యం అనేది ఒక రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్ 2. అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవచ్చు, చర్యలు తీసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్స్ కెన్ టేక్ యాక్షన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సెక్టర్.
ఓకే, ఇప్పుడు లిస్ట్ 2లో ఉంది. సో ఈ సెస్ని రాష్ట్ర ప్రభుత్వాలతో షేర్ చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం వన్స్ ఈ బిల్ అనేది చట్టంగా మారిన తర్వాత. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓన్లీ అప్రూవ్డ్ బై ద లోక్సభ. మరి సర్చార్జ్ సెస్ క్లియర్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ట్యాక్స్ ఆన్ ట్యాక్సే సర్చార్జ్. మరి ఇప్పుడు ఆల్రెడీ జిఎస్టీ 40% ఉంది పాన్ మసాలా పైన, మరి సెస్ ఎందుకు అంటే చెప్పా కదా ఇందాక, ఒక కారణము ఈ పాన్ మసాలాని వాడడం తగ్గించాలి. మరి ఎవరిపైన వేస్తారు అంటే కన్జ్యూమర్స్ పైన కాదు, ఎవరైతే పాన్ మసాలా తింటారో వాళ్ళపైన వేయరు, పాన్ మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పైన, పాన్ మసాలాను తయారు చేసే యూనిట్లు, పరిశ్రమలు, అటువంటి వాటిపైన వేయడం జరుగుతుంది. వినియోగదారులపైన వేయరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు ఆల్రెడీ జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్, మనకి జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ కూడా ఉంటుంది, దాని స్థానంలో ఈ ప్రత్యేక సెస్ వస్తుంది. సో ఇది మనకి సెస్ సర్చార్జ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇండిగో విమానాల నిర్వహణ అంతరాయాలకు గల కారణాలను సమీక్షించడానికి 4 మంది సభ్యుల కమిటీ. గత 4 days నుంచి ఇండిగో ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. ఇండిగో భారతదేశపు అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్థ, ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్లైన్స్ క్యారియర్. మరి ఇప్పుడు గత 4 days నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ని, స్వదేశీ విమానాలని క్యాన్సిల్ చేస్తూ ఉంది. దీనివల్ల ప్యాసింజర్స్, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి రీజన్స్ ఏంటి అంటే ఇండిగో చెప్తా ఉన్నది ఏంటంటే మా పైలట్స్కి వర్కింగ్ అవర్స్ అనేవి ఎక్కువైపోయాయి, మాకు రెస్ట్ లేదు, మాకు వారానికి 36 గంటలే రెస్ట్ ఉంది, మాకు అది 48 గంటలకు పెంచండి, సో మాకు ఆ విశ్రాంతి కావాలి అని చెప్పేసి వాళ్ళు నిరసనగా, ఆందోళనగా పైలట్లు బాయ్కాట్, ఇండిగో సంస్థ ఈ ప్రొటెస్ట్లు చేస్తూ ఉంది. సో గత 4 days నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. సో ఇప్పుడు ఆ ఇండిగో విమానాలు ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి, ఆ డిస్రప్షన్స్, ఆ డిలేకి, అంతరాయాలకు రీజన్స్ ఏమని చెప్పేసి తెలుసుకోవడం కోసం 4 members కమిటీని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద ఉండే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు ఎంతమంది సభ్యులు కమిటీ అంటే 4 members. అందులో మెంబర్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది, అదర్వైజ్ 4 members అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అందులో 4 members వచ్చేసి, ఒకరు జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కే బ్రహ్మనే ఆయన, మరొకరు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, మరొకరు కెప్టెన్ కపిల్ మాంగ్లిక్, మరొకరు కెప్టెన్ లోకేష్ రాంపాల్. 4 ఉన్నారు ఈ కమిటీలో. ఈ రిపోర్టు 15 daysలో ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. 15 రోజుల్లోపు ఈ నివేదికను సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర సోలార్ అగ్రికల్చరల్ పంప్స్కి సంబంధించి ఒక గిన్నిస్ రికార్డు సృష్టించింది. మాగెల్ త్యాలా సౌర్ కృషి పంపు స్కీమ్ కింద మహారాష్ట్ర వితిన్ 1 month, 1 నెలలోనే 45,911 సోలార్ అగ్రికల్చర్ పంప్స్ను ఏర్పాటు చేసి, ఇన్స్టాల్ చేసి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. ఇక్కడ సోలార్ ఎనర్జీ, మనము ప్రపంచంలోనే సోలార్ ఎనర్జీ జనరేషన్లో, ఈ సౌర విద్యుత్ ఉత్పత్తిలో 3rd ప్లేస్లో ఉన్నాం. మరి ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీ సెక్టార్లో భాగంగా వీటిని డెవలప్ చేయడం కోసము మనం వేరియస్ టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కావచ్చు, ఇది ఇండియా ఫ్రాన్స్ లాంచ్ చేసిన ఇనిషియేటివ్. ఈ PM కుసుమ్ స్కీమ్ అనేది కూడా ఉంది. PM కుసుమ్ స్కీమ్ కింద ఫార్మర్స్ ఈ యొక్క అగ్రికల్చరల్ పంప్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ అగ్రికల్చరల్ పంప్స్ ఈ సోలార్ ఎనర్జీ ఆధారంగా వర్క్ అవుతాయి. తద్వారా వాళ్ళకి అదనపు ఆదాయం కూడా వస్తుంది. రైతులకు ఆ ఉత్పత్తి చేసిన సోలార్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని గ్రిడ్లకు వీళ్ళు అమ్ముకోవచ్చు. ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. మరి ఇప్పుడు మహారాష్ట్ర మాగెల్ త్యాలా సౌర్ కృషి పంపు అనే స్కీమ్ కింద వితిన్ 1 month 45,911 సోలార్ అగ్రికల్చరల్ పంప్స్ని ఏర్పాటు చేసింది. సో అందుకు గిన్నిస్ రికార్డు. నెక్స్ట్ వన్, దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన పథకాన్ని సవరించిన హర్యానా. మనకి స్కీమ్స్ డైరెక్ట్గా వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ స్కీమ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి. దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన పథకాన్ని హర్యానా గవర్నమెంట్ అమెండ్ చేసింది, సవరించింది. మరి ఇక్కడ ఇది ఏంటి, పేరులోనే ఉంది లక్ష్మీ యోజన అంటే మహిళలకు సంబంధించిన ఒక పథకము, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల చైతన్యానికి సంబంధించిన స్కీమ్. హర్యానా గవర్నమెంట్ September 25th లాంచ్ చేసింది. September 25th, 2025 ఈ పథకం కింద అర్హులైన మహిళలందరికీ నెలకు 2,100 రూపాయలు హర్యానా ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని సవరించారు. ఏమి సవరించారు అంటే ఇక నుంచి నెల కాకుండా 3 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తాము మహిళలకి, అర్హులైన మహిళలకి అని చెప్పింది. మరి 3 నెలలకు ఒకసారి ఇస్తారు కదా, ఏమైనా ఎక్కువ ఇస్తారంటే ఏమి ఎక్కువ ఇరు, ఉండేదాన్నే 3 నెలలకు ఒకేసారి ఇస్తారు. 2,100 into 3 అంటే ఎంత, 6,300 రూపాయలు, 6,300 రూపీస్. సో లంప్సమ్ అమౌంట్ అనమాట. అంటే మహిళలకు మేము ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఇచ్చాము అన్నట్టుగా
చెప్పుకోవచ్చు. ఇక సో దీన్ దయాళ్ లాడో లక్ష్మి యోజన, సో గుర్తుపెట్టుకోవాల్సింది హర్యానా గవర్నమెంట్ లాంచ్డ్ ఇట్ ఆన్ September 25th, 2025. Under this, as of now, Haryana government is providing financial assistance of 2,100 rupees to the women, to the eligible women on a monthly basis. From now onwards, they are going to provide it for 3 months. 3 నెలలకు ఒకసారి ఇవ్వబోతా ఉన్నారు on a quarterly basis. So, Haryana Lado Lakshmi Yojana scheme. Next one. AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం తెలంగాణ ఆస్ట్రేలియా డీకిన్ యూనివర్సిటీ ఒప్పందం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో కృత్రిమ మేధస్సు రంగంలో అభివృద్ధి కావాలి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయాలి అంటే ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి దేశంలోనే తొలిసారిగా ఈ యొక్క కృత్రిమ మేధస్సు రంగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతోంది. దానికోసం ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. దీన్ని తెలంగాణలోని హైదరాబాద్లో నిర్మిస్తా ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతోంది. ఆ ఏఐ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్లాన్ చేస్తున్నారు. ఫర్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలంగాణ గవర్నమెంట్ సైన్డ్ an MOU with Australia based Deakin University which is going to be set up in Future City which is located in Hyderabad. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి భారత జీడిపి వృద్ధి అంచనాలను 7.3%కి పెంచిన ఆర్బీఐ భారత జీడిపి వృద్ధి అంచనాను ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి గాను 2025-26 ఇయర్కి గాను మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. 2025-26 ఫినాన్షియల్ ఇయర్కు ఆర్బీఐ 6.8% అని చెప్పింది. ఇప్పుడు 7.3%కి పెంచింది. ఎందుకు కారణం అంటే మనకి కన్జంప్షన్ డిమాండ్ బాగా ఉంది, జిఎస్టీ రీఫార్మ్స్ కావచ్చు అని చెప్పేసి చెప్పింది. ఆర్బీఐ గవర్నర్ అంటే గుర్తు రావాల్సింది సంజయ్ మల్హోత్రా. మరి ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కొక్క అంచనాలను ఇస్తూ ఉంటాయి. ఐఎంఎఫ్ ఇటీవల 6.6 అని చెప్పింది, తెలుసుకున్నాం. వరల్డ్ బ్యాంక్ అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 6.5%, ఇప్పుడు ఆర్బీఐ 7.3%. ఒక విధంగా చెప్పాలంటే ఇండియా మంచి గ్రోత్ రేటుతో వెళ్తా ఉందని చెప్పవచ్చు. ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం. 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో మొదటి త్రైమాసికానికి గాను, మొదటి క్వార్టర్కి గాను గుర్తుపెట్టుకుంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి, 4 త్రైమాసికాలు, ఒక క్వార్టర్లో 3 నెలలు ఉంటాయి. మనము 2025-26 ఫస్ట్ క్వార్టర్లో, మొదటి క్వార్టర్లో అంటే ఇది ఏప్రిల్ నుంచి జూన్ 2025 ఈ క్వార్టర్లో మనము 7.8% గ్రోత్ని మనం సాధించాము, రియల్ జీడిపి గ్రోత్. అదే సెకండ్ క్వార్టర్లో 2025-26 Q2లో, ఇది జూలై నుంచి సెప్టెంబర్ 2025లో 8.2% రియల్ జీడిపి గ్రోత్ని సాధించాము. 8.2% అనేది గత 6 త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. 8.2% రియల్ జీడిపి గ్రోత్ విచ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ లాస్ట్ 6 క్వార్టర్స్. మరి ఇప్పుడు ఈ రియల్ జీడిపి అనేది ఒక విధంగా చెప్పాలంటే 7 నుంచి 8% మధ్య దూసుకొని పోతా ఉంది. 7 నుంచి 8% మధ్య దూసుకొని పోతా ఉంది. మరి అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూడా భారతదేశంలో ధరలు తగ్గుతూ ఉన్నాయి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇటీవల ధరలు అనేవి ఇన్ఫ్లేషన్ 1.7%కి రీచ్ అయ్యింది. సో ఇది ఎకానమీలో ఇటువంటి స్థితికి ఒక పేరు ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఆర్థిక వ్యవస్థ 7 నుంచి 8% అంటే మంచి గ్రోత్ రేటుతో వెళ్తూ ఉంటే, మంచి గ్రోత్ రేటు అలానే ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్గా ఉంటే, అంటే స్థిరంగా ధరలు ఎక్కువగా పెరగట్లేదు అట్లా అని చెప్పి పూర్తిగా పడిపోకుండా ఉంటే, ఇటువంటి స్థితిని ఎకానమీలో గోల్డ్ ఐలాక్ పీరియడ్స్ అంటారు. గోల్డ్ ఐలాక్స్ పీరియడ్ ఇది ఎకానమీలో మనకు చాలా ఇంపార్టెంట్. గోల్డ్ ఐలాక్స్ పీరియడ్ అంటే ఏంటి అని 4 ఆప్షన్లు ఇస్తాడు. అధిక జీడిపి, అధిక ఇన్ఫ్లేషను, అధిక జీడిపి, తక్కువ ఇన్ఫ్లేషను, అట్లా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తక్కువ జీడిపి, హై ఇన్ఫ్లేషను, లో జీడిపి, లో ఇన్ఫ్లేషన్ అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తాడు. సో గోల్డ్ ఐలాక్స్ పీరియడ్ ఈజ్ ఎ సిచ్యువేషన్ వేర్ an economy witness stable high GDP growth at the same time stable inflation which is necessarily a low inflation. Gold ILACS period indicates an economy where GDP is growing at consistent high which is very good. At the same time inflation is very stable, that is necessarily low. So
అది గోల్డ్ డైలాగ్స్ పీరియడ్ అంటారు మనం దాన్ని. సో ఇప్పుడు గోల్డ్ డైలాగ్స్ పీరియడ్ని మనము విట్నెస్ చేస్తూ ఉన్నాం, అంతే కదా. మన జీడిపి 7-8% మధ్య పోతూ ఉంది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతూ ఉంది. సో ఇది చాలా శుభ పరిణామం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, రెపో రేట్. ఆర్బీఐకు చెందిన మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటుని 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఆర్బీఐకు చెందిన మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఇప్పుడు అది 5.25% ఉంది రెపో రేటు. ఇక్కడ మనకి ఫస్ట్ మానిటరీ పాలసీ అంటే ఏంటి? ద్రవ్య పరపతి విధానము. తెలుగులో చెప్పాలంటే ద్రవ్య పరపతి విధానము. ఏంటి ద్రవ్య పరపతి విధానము? మనకి ఇండియన్ ఎకానమీలో కొన్ని టూల్స్ని ఉపయోగిస్తాం. రెపో రేటు, రివర్స్ రెపో రేటు. మన ఆర్థిక వ్యవస్థలో, మన మార్కెట్లో డబ్బులను కంట్రోల్ చేయాలి అంటే అవసరమైనప్పుడు డబ్బులు మార్కెట్లోకి పంపాలి అన్నా, మార్కెట్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవాలన్నా ఆర్బీఐ కొన్ని పద్ధతులు పాటిస్తుంది. రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని. ఇక్కడ ఎందుకు మనం ద్రవ్య పరపతి విధానాన్ని ఎందుకు పాటిస్తాం? మానిటరీ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ అంటే టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచాలి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని బలంగా ఉంచాలి. మరి ఇక్కడ రెపో రేట్ అంటే ఏంటి? ఇప్పుడు రెపో రేటుని 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది, 5.25%కి తీసుకొని వచ్చింది, 5.25%కి. మరి ఇక్కడ ఫస్ట్ రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి వడ్డీకి రుణాలు ఇస్తుంది. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి వడ్డీకి రుణాలు ఇస్తుంటుంది. ఆ వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. ఆర్బీఐ లెండ్స్ మనీ టు ది కమర్షియల్ బ్యాంక్స్. ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్ అట్ ఏ రేట్ కాల్డ్ రెపో రేట్. ఆర్బీఐ ఏదైతే కమర్షియల్ బ్యాంక్స్కి లోన్స్ ఇస్తుందో మరి ఊరికే ఇవ్వదు కదా, ఆ వడ్డీలు వేస్తుంది. వడ్డీ రేటే రెపో రేటు. ఆర్బీఐ వాట్ ఈస్ ద రెపో రేట్? రెపో రేట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. మరి ఇప్పుడు ఎందుకు, ముఖ్య ఉద్దేశం ఏంటి? రెపో రేట్ని ఎప్పుడు తగ్గిస్తారు, ఎందుకు తగ్గిస్తారు? ఇప్పుడు మార్కెట్లో డబ్బుల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది, మనకి డబ్బులు కావాలా, మన చేతిలో డబ్బులు ఉంటే మనం ఏదైనా కొంటాము, ఏదన్నా వస్తువులు కొన్నప్పుడు మన అవసరాలు తీరుతాయి, ఎకానమీ కూడా అభివృద్ధి చెందుతుంది. అది దాని ముఖ్య ఉద్దేశము. మరి డబ్బులు మన మార్కెట్లో లేనప్పుడు ఏం చేస్తారు? వడ్డీలకి డబ్బులు కావాలి మనకి. మనం ఎవరితో పోతాం మనకు డబ్బు కావాలంటే? మిడిల్ మ్యాన్, దళారులు, వేరే థర్డ్ పార్టీ వాళ్ళతో పోతే వాళ్ళు దోచుకుంటారు, ఇష్టానుసారం రేట్లు వేస్తారు, 5%, 10% వడ్డీ అంటారు, మన రక్తాలు పీల్చుకుంటారు. మళ్ళీ ఆర్బీఐ ఏం చేస్తుందంటే కమర్షియల్ బ్యాంక్స్కి తక్కువ వడ్డీకి ఇవ్వడం మొదలు పెడుతుంది. ఉదాహరణకు 5%తోనే ఆర్బీఐ 5%కి ఈ బ్యాంకులకి అప్పు ఇచ్చింది అనుకుందాం, లోన్స్. ఇదేం చేస్తాయి ఈ కమర్షియల్ బ్యాంక్స్? మనకి అవసరమైన డబ్బులు ఇదే రేటుతో అన్నా ఇస్తుంది, 5%తో అన్నా ఇస్తుంది, లేదంటే ఇంకా తగ్గించన్నా ఇస్తుంది, 4%తో అన్నా ఇస్తుంది. అప్పుడు మన అవసరాలు తీరుతాయి, మన ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది. సో రెపో రేటు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది కొన్ని సందర్భాల్లో. కానీ కొన్నిసార్లు ఆర్బీఐ ఎంత రెపో రేటుతో అయితే బ్యాంకులకు డబ్బులు ఇస్తుందో ఈ బ్యాంకులు ఏం చేస్తాయి? ఇప్పుడు 5%కి ఇచ్చింది, ఈ కమర్షియల్ బ్యాంక్స్ మనకు 5% కన్నా ఇవ్వాలా, లేదంటే అంతకన్నా తక్కువ ఇస్తే బాగుంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఫాలో కారు, ఇంకా ఎక్కువ రేటు కన్నా ఇస్తారు, అట్లా చేస్తారు. దానివల్ల ఆర్బీఐ నిర్దేశించుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆర్బీఐ యొక్క మోటివ్ అనేది నెరవేరదు. దీన్నే మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అంటారు. మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అనే ఒక వర్డ్ ఉంటుంది. మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. నువ్వు ఎంత రేటుతో డబ్బులు ఇస్తున్నావో ఆ బ్యాంకులు కూడా దాన్ని ఫాలో కావాలా. అది కాలేదంటే ఇక అది వృధా అవుతుంది. సో అదే మొత్తుకునేది ఆర్బీఐ. ఈ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ ఈ బ్యాంకులు ఫాలో అవ్వట్లేదు, అందుకే ఆర్బీఐ తక్కువ రేటుకే వడ్డీలకి రుణాలు ఇచ్చినా అవి ప్రజలకు డబ్బులు చేరట్లేదు. అది ఒక రీజను. సో ఇప్పుడు ఈ రెపో రేట్ని తగ్గించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆర్బీఐ. మరి ఈ యొక్క ధరల పెరుగుదలని ఎవరు నిర్ణయిస్తారు? రేట్ ఉంటుంది కదా, ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఇప్పుడు ఇష్టానుసారం ధరలు పెరుగుదల అయిపోతే మనకే నష్టము. సో ఫస్ట్ ఆర్బీఐ అంటేనే గుర్తు రావాల్సింది ఆర్బీఐ యాక్ట్ 1934. ఆర్బీఐ యాక్ట్ 1934. మామూలుగా ఇండియాలో గతంలో ఒకప్పుడు ఇన్ఫ్లేషన్ అనేదాన్ని కంట్రోల్ చేయడానికి సరైన మెకానిజం, సరైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు కనుక కొన్ని దేశాల్లో మీరు చూస్తే ధరలు పూర్తిగా వెళ్ళిపోయి ఉంటాయి, దానివల్ల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి.
సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ ఇన్ఫ్లేషన్ని, ఈ యొక్క ధరల పెరుగుదలని కంట్రోల్ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము 5 ఏళ్లకు ఒకసారి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనే సిస్టమ్ని తీసుకొని వస్తుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 5 ఏళ్లకు ఒకసారి ఇన్ఫ్లేషన్ని ఇంతే ఉండాలా అని చెప్పేసి చెప్తుంది. దాని ప్రకారము ప్రస్తుతము ఆర్బీఐకు చెందిన మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే 4+or-2 అనే ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫాలో అవుతూ ఉంది. అంటే ఈ ధరల పెరుగుదల అనేది 4+or-2% మధ్యలోనే ఉండాలి. అంటే ఎంత 2 నుంచి 6%. 2%కి తగ్గకూడదు ధరలు, 6%కి మించకూడదు. ధరలు పూర్తిగా పడిపోయిన డేంజరే, ఎక్కువగా పెరిగిన డేంజరే. సో 2 to 6% మెయింటైన్ చేయాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది. మరి ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఈ మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఆర్బీఐ చట్టం 1934 ఏదైతే ఉందో దీన్ని సవరించారు. 2016లో అమెండ్ చేశారు. సవరించి సెక్షన్ 45ZB ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 కింద మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ధరల పెరుగుదలకు సంబంధించి రెపో రేట్ని తగ్గించడం అటువంటి చేస్తుంటుంది. మరి ఇప్పుడు ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారో అటువంటి కూడా మనకి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇవి ఎందుకంటే కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి కాబట్టి న్యూస్లో ఒకసారి చదివి పెట్టేసుకున్నామంటే ఇక మనకి న్యూస్ పేపర్ చూసుకుంటూ పోయినప్పుడు ఈజీగా అర్థమైపోతాయి. మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. 6 ఉంటారు. అందులో 3 ఆర్బీఐకి చెందిన వాళ్ళు, 3 సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన వాళ్ళు. ఆ 3లో చైర్పర్సన్గా ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, ఆర్బీఐ గవర్నరు. మరొకరు మానిటరీ పాలసీకి చెందిన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఈ ద్రవ్య పరపతి విధానానికి చెందిన ఆర్బీఐ డిప్యూటీ గవర్నరు. మరొకరు ఆర్బీఐ నియమించే ఒక అధికారి. మరి మరో 3 సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. మరి మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? డెసిషన్స్ అంటే మెజారిటీ ద్వారా. ద డెసిషన్స్ టేకెన్ బై ద మానిటరీ పాలసీ కమిటీ బేస్డ్ ఆన్ మెజారిటీ ద్వారా తీసుకుంటుంది. మరి మానిటరీ పాలసీ కమిటీ సంవత్సరానికి ఎన్నిసార్లు మీట్ అవ్వాలి? అది కూడా ఉంటుంది. డెఫినెట్లీ కనీసం 4 సార్లు మీట్ అవ్వాలి. మానిటరీ పాలసీ కమిటీ షుడ్ మీట్ అట్లీస్ట్ 4 times ఇన్ ఏ ఇయర్. సో ఇది మానిటరీ పాలసీ కమిటీ. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం 2016లో. సో దిస్ ఇస్ అబౌట్ రెపో రేట్. మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? అది ఆర్బీఐకి బ్యాంక్స్ లోన్స్ ఇచ్చే రేటుని రివర్స్ రెపో రేట్ అంటారు. సో ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి కేరళలో అరుదైన పరాన్నజీవి మొక్క గుర్తింపు. కేరళలో 175 years తర్వాత రీసెర్చర్స్ అరుదుగా పుష్పించే ఒక పరాన్నజీవి మొక్కను గుర్తించారు. దాని పేరు క్యాంప్బెలియా ఆరంటియాకా. ఇది అరుదుగా పుష్పించే పరాన్నజీవి మొక్క. ఇలా ఉంటుంది ఒక ప్లాంట్. మరి పరాన్నజీవి మొక్క అంటే ఏంటి? పరాన్నజీవి అంటే ఇది తన పోషణ కోసము తన సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఈ కొన్ని రకాల ప్లాంట్స్ పైన ఆధారపడుతుంది. కురింజి ప్లాంట్స్ అని ఉంటాయి, మనం డిస్కస్ చేసుకున్నాం కదా. తమిళనాడులో నీలగిరి ప్రాంతంలో కురింజి ఫ్లవర్స్ విరబూస్తాయి. ఆ కురింజి ప్లాంట్స్ యొక్క వేర్లు, రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ వేర్లపైన ఆధారపడి బతుకుతుంది ఈ పరాన్నజీవి మొక్క. దీని పేరు గుర్తుపెట్టుకోండి, క్యాంప్బెలియా ఆరంటియాకా. ఇది చివరిసారిగా 1849లో తమిళనాడులో కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారంటే స్కాట్లాండ్కు చెందిన వృక్ష శాస్త్రవేత్త రాబర్ట్ విట్. 175 years తర్వాత కేరళలోని వైనాడ్ డిస్టిక్లో దీన్ని కనుగొన్నారు. సో మరి దీన్ని ఏ శాస్త్రవేత్తలు ఎవరు కనుగొన్నారంటే కేరళలోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ రీసెర్చర్స్ ఈ ప్లాంట్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ వన్, ఇండియా మలేషియా జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్. భారత్ మలేషియా సంయుక్త సైనిక విన్యాసాలు. ఇండియా మలేషియా మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? రాజస్థాన్. దాని పేరు మనకి హరిమతు శక్తి ఎక్సర్సైజ్. 2025. మరి ఇది ఎన్నవ ఎడిషను, ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, దీని ఉద్దేశం ఏంటి, ఇటువంటివి తెలుసుకోవాలా. ఇది రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో స్టార్ట్ అయింది. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ December 5th నిన్న ప్రారంభమైంది. December 18th వరకు కొనసాగుతుంది.
ముఖ్య ఉద్దేశము కౌంటర్ టెర్రరిజం, ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అటువంటిది. సో గుర్తుపెట్టుకోండి. మరి ఇండియా నుంచి ఏ భద్రతా దళాలు పాల్గొన్నాయంటే భారత ఆర్మీకి చెందిన డోగ్రా రెజిమెంట్, డోగ్రా భద్రతా దళము. అదే మలేషియా నుంచి అయితే రాయల్ మలేషియన్ ఆర్మీకి చెందిన 25th బెటాలియన్ దళము, 25వ బెటాలియన్ భద్రతా దళము. సో ఎక్కడ జరిగిందన్నది గుర్తుపెట్టుకోండి. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, రాజస్థాన్, ఇండియా. పేరు హరిమౌ శక్తి ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నితీష్ కుమార్కు చోటు. లండన్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ చోటు సంపాదించుకున్నారు. మరి ఎందుకు అంటే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, బీహార్లో జరిగిన ఎలక్షన్స్లో ఎన్డీఏ పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ 202 సీట్స్తో అధికారంలోకి వచ్చింది. మరి అప్పుడు బీహార్ చీఫ్ మినిస్టర్గా 10th టైం ప్రమాణ స్వీకారం చేశారు. 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హీ టుక్ ఓత్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఫర్ ద 10th టైం. భారతదేశంలో 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక వ్యక్తి. మరి 10 టైమ్స్ ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి భారతదేశంలో అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఇతనే అనుకుంటే పొరపాటు. మనం జనరల్గా అలా పొరపడడానికి ఛాన్స్ ఉంటుంది. 10 సార్లు అంటే మరి అంతకుముందు 9 × 5 ఏళ్ళు అనుకుంటే 45 ఏళ్ళు అధికారంలో ఉన్నాడా అని డౌట్ రావచ్చు. రాంగ్. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కొంతకాలం చేస్తాడు, పదవి పోతుంది. ఎందుకంటే ఒక పార్టీలో ఉండడు, ఒకసారి మహాగఠబంధన్ అంటాడు, ఒకసారి ఎన్డీఏ అంటాడు. సో వీళ్ళు అలయన్స్లు, కూటములు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో. మరి మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ జీకేలో మరి భారతదేశంలో అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్. ఈయన సిక్కింకు పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కింకు 24 ఇయర్స్కి పైగా ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సుమారుగా 24 ఏళ్ళ 165 రోజులు సిక్కిం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఇండియాస్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం. మరి భారతదేశంలో అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి అంటే జవహర్లాల్ నెహ్రూ. మరి సెకండ్ ప్లేస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇటీవల ఇందిరాగాంధీ రికార్డును చెరిపివేసి మోడీ గారు సెకండ్ ప్లేస్లో వచ్చారు. సో ఇండియాస్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య శాంతి ఒప్పందము. 2 ఆఫ్రికన్ కంట్రీస్ అయిన ఒకటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య ఒక పీస్ డీల్. ఆ 2 దేశాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు, కొన్ని సమస్యలు, కాన్ఫ్లిక్ట్స్ని ఎండ్ చేయడం కోసము ఒక శాంతి ఒప్పందం కుదిరింది. దీన్ని యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. సో ఇప్పుడు ఆ శాంతి ఒప్పందం కుదరడం వల్ల ఈ యొక్క డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండాలో ఉన్న క్రిటికల్ మినరల్స్, ఖనిజాలు, కీలకమైన ఖనిజాలు, లిథియము, నికెలు, గ్రాఫైటు, ఇటువంటి ఖనిజాలను వెలికి తీయవచ్చు అని చెప్పేసి అమెరికా కూడా భావిస్తూ ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ అమెరికన్ కంపెనీస్ ఇన్ ద ఎండ్. అమెరికన్ కంపెనీలకి తప్పకుండా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆయన ప్లాను. అందుకే దీన్ని స్వాగతించాడు అని కూడా ఇవాళ కొంతమంది ఎక్స్పర్ట్స్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక మరి క్యాపిటల్స్ విషయానికి వస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో క్యాపిటల్ కిన్షాసా. రువాండా క్యాపిటల్ వచ్చేసి కిగాలి. మీరు ఇక్కడ చూస్తే ఆఫ్రికన్ మ్యాప్లో మనకి ఇక్కడ లేక్ విక్టోరియా కూడా ఉంది. ఈ లేక్ విక్టోరియా ఎక్కడ ఉంటుంది? టాంజానియా, ఉగాండా, కెన్యా. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక షార్ట్ కట్ కూడా పెట్టుకున్నాం. లేక్ విక్టోరియా ఏ దేశాల్లో విస్తరించి ఉంది అంటే టక్ అని గుర్తు రావాలి. టక్ అంటే టీయూకే అని గుర్తు రావాలి. మనకి టక్ అని గుర్తు వచ్చిందంటే టాంజానియా, ఉగాండా, కెన్యా, ఈ 3 దేశాల్లో ఏం సరస్సు ఉందంటే లేక్ విక్టోరియా, టక్, టీయూకే, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇది 2 దేశాల మధ్య కుదిరిన ఒక పీస్ డీల్. ఇక బుక్స్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న పుస్తకాలు. మదర్ మేరీ కమ్స్ టు మీ బుక్. మదర్ మేరీ కమ్స్ టు మీ అనే ఒక పుస్తకం. మదర్ మేరీ కమ్స్ టు మీ. ఈ పుస్తకాన్ని మహిళా రచయిత్రి అరుంధతి రాయ్ గారు రాశారు. అరుంధతి రాయ్ గారు రాసిన పుస్తకం ఇది. మరి ఈ పుస్తకం న్యూస్లో ఎందుకుంది అంటే, ఈ పుస్తకం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బుక్ కవర్ పైన స్మోక్ చేస్తున్నట్టుగా ఒక ఇమేజ్ ఉంది. ఆమె సిగరెట్ తాగుతున్నట్టుగా ఉంది.
అయితే సిగరెట్ తాగుతున్నట్టుగా ఉంది కాబట్టి ఈ పుస్తకము సిగరెట్ తాగేదాన్ని ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది, టొబాకోని ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ బుక్ని బ్యాన్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని రిజెక్ట్ చేసింది, తిరస్కరించింది సుప్రీంకోర్టు. సో మరి ఇప్పుడు ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అంటే అరుంధతి రాయ్ గారు రాసిన పుస్తకము బుక్ కవర్ పైన మాత్రమే అది ఉంది, కానీ లోపలేమి టొబాకోని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఏమీ అలా ఏం లేదు సో అని చెప్పేసి చెప్పింది. సో దిస్ బుక్ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ సాయిల్ డే, ప్రపంచ నేలల దినోత్సవం, ప్రపంచ మృత్తికా దినోత్సవం అని చెప్పవచ్చు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సాయిల్స్ అనేవి ఎక్కువగా డిగ్రేడ్ అయిపోతూ ఉన్నాయి, సాయిల్స్ క్షీణిస్తూ ఉన్నాయి. సో ఆ నేలల్ని పరిరక్షించడం కోసము ఎవ్రీ ఇయర్ 5th డిసెంబర్న, ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న వరల్డ్ సాయిల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి హెల్తీ సాయిల్స్ ఫర్ హెల్తీ సిటీస్. హెల్తీ సాయిల్స్ ఫర్ హెల్తీ సిటీస్ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన నగరాల కోసం ఆరోగ్యకరమైన నేలలు. మరి థీమ్ అవసరమా? మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ యువర్ విష్, మీ యొక్క నిర్ణయం. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లలో థీమ్స్ అడుగుతా ఉన్నాడు ముఖ్యమైన దినోత్సవాలకి. లేదు ఆ డే ఒకటి గుర్తుపెట్టుకుంటామంటే మనకి అదైనా సరిపోతుంది. మనం ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. బట్ మనం చెప్పలేము, ఎలా అయినా అడగొచ్చు. ఎందుకంటే ఇటీవల మొన్న జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డీలో 2025లో ఏమడిగాడంటే నేషనల్ డాక్టర్స్ డే 2025 థీమ్ ఏంటి, జాతీయ వైద్యుల దినోత్సవం 2025 థీమ్ ఏంటని థీమ్ అడిగాడు. థీమ్ ఆన్సర్ 3, బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. సో ఇలాంటి ఎగ్జామ్స్లలో థీమ్స్ కూడా అడుగుతుంటాడు కాబట్టి వీలైతే థీమ్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక ఇంపార్టెంట్ డేస్ అంటే డిసెంబర్ 1 ఇటీవల ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే, అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం. ఇక ఈ డేని ఎప్పుడు తొలిసారిగా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, యుఎన్ జనరల్ అసెంబ్లీ 2014లో డిక్లేర్ చేసింది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి డోపింగ్ ఉల్లంఘన కారణంగా డిస్కస్ థ్రోయర్ సీమా పునియా సస్పెండ్. ఇండియన్ ఉమెన్ అథ్లెట్, మహిళా అథ్లెట్, డిస్కస్ త్రో ప్లేయర్, ఇట్లా డిస్క్ విసురుతారు, ఆ డిస్కస్ త్రో ప్లేయర్ సీమా పునియా పైన 16 months బ్యాన్ వేసింది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ 16 నెలల పాటు నిషేధం సస్పెండ్ చేసింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆదేశాల మేరకు, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ఆదేశాల మేరకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ 16 నెలలు బ్యాన్ చేసింది. ఈమె తన పర్ఫార్మెన్స్ని మెరుగుపరచుకోవడం కోసం, తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం కొన్ని డ్రగ్స్ని వాడింది. అవి వాడకూడదు యాక్చువల్లీ. సో ఆ డోపింగ్ ఉల్లంఘన కారణంగా సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆమె ఏం డ్రగ్స్ తీసుకున్నది అని చెప్పేసి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెల్లడించలేదు, చెప్పలేదు. సో ఇక్కడ ఆమె ఏ రంగానికి చెందిన ఆమె అంటే డిస్కస్ త్రో. ఈమె 2014 ఏషియా గేమ్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించింది 2014 ఏషియా గేమ్స్లో. అలానే 2023లో జరిగిన హాంగ్జౌ సిటీలో కూడా మనకి బ్రాంజ్ మెడల్, కాంస్య పథకాన్ని సాధించి పెట్టింది. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్, ఎక్సర్సైజ్ ఎక్వెరిన్ అనేది ఇండియా మరియు ఏ కంట్రీ మధ్య జరిగే ఒక ఉమ్మడి సైనిక వ్యాయామం. ఎక్సర్సైజ్ ఎక్వెరిన్ అనేది ఒక జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజు ఇండియాకి మరియు ఏ కంట్రీ మధ్య జరుగుతుంది. ఆప్షన్ ఏ నేపాల్, బి బంగ్లాదేశ్, సి మాల్దీవ్స్, డి శ్రీలంక. దీన్ని ట్రై చేయండి. అలానే ఇది 8వ ఎడిషన్, ఇటీవల జరిగినది 8వ ఎడిషన్. ఎక్కడ జరిగింది? ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి ఇండియా రీఎలెక్ట్ అయింది, తిరిగి ఎన్నికైంది. ఏ ఇయర్కి అంటే 2025 to 29, 2025 నుంచి 29 కాలానికి గాను. ఇక యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇటీవల ప్యారిస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. '23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ న్యూఢిల్లీ. ఎర్త్ సమ్మిట్ 2025 గుజరాత్ గాంధీనగర్. పాన్ మసాలాపై ప్రత్యేక సెస్ విధించే బిల్లును ఆమోదించిన లోక్సభ. ఇండిగో విమానాల నిర్వహణ అంతరాయాలకు గల కారణాలను సమీక్షించడానికి 4 member కమిటీ.
సోలార్ వ్యవసాయ పంపుల ఏర్పాటు విషయంలో గిన్నిస్ రికార్డు సృష్టించిన మహారాష్ట్ర. దీన్ దయాళ్ లాడో లక్ష్మీ యోజన పథకాన్ని సవరించిన హర్యానా. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం తెలంగాణ ఆస్ట్రేలియా డీకిన్ విశ్వవిద్యాలయం ఒప్పందం. భారత జీడీపీ వృద్ధి అంచనాలను 7.3% పెంచిన ఆర్బీఐ. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ. కేరళలో అరుదైన పరాన్నజీవి మొక్క క్యాంప్బెలియా ఆరంటియాక. ఇండియా మలేషియా జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి రాజస్థాన్లో ప్రారంభమైంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నితీష్ కుమార్కు చోటు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రువాండా మధ్య శాంతి ఒప్పందం. మదర్ మేరీ కమ్స్ టు మీ బుక్ అరుంధతి రాయ్. వరల్డ్ సాయిల్ డే 5th డిసెంబర్. డోపింగ్ ఉల్లంఘన కారణంగా డిస్కస్ థ్రోయర్ సీమా పునియా సస్పెండ్, 16 నెలలు సస్పెండ్. ఇవాల్టి క్వశ్చన్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.